అంతెందుకు మొన్న మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటేనే ఆయన 2 days అందరినీ కలుపుకొని చాలా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ టైం ముగ్గురు యాంకర్లు ఉన్నారు. మన 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 తెలుగు ప్రెస్ మీట్ లో అదే ఫస్ట్ టైం అనుకుంటాను పాన్ ఇండియా ప్రెస్ మీట్ గా చేశారు, ఇంతకు ముందు కూడా చేశారు, కానీ ముగ్గురు అంతమంది యాంకర్లు పెట్టలేదు. ముగ్గురు యాంకర్లను పెట్టుకుని చాలా జాగ్రత్తగా నీట్ గా ఆయన ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ గా చేస్తారు. పర్ఫెక్ట్. కానీ ఈ సినిమాతో ఆయన పేరు మారుమోగుద్ది, గట్టిగా కొడతారు. ఆయన పేరేమో కానీ మీ పేరైతే మోగిపోతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చాలా మంచి పాటలు రాశారు. రాంబాబు గోసాల్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల వరకు మాత్రం బాగా తెలుసు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు వాళ్ళ మధ్యలో మీ పేరు అది తలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి పాట రాయటం వల్లనే అది జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఎంత చొచ్చుకుని వెళ్ళిపోయారు, ఆయన ఇమేజ్ ఎంత ఉంది అనేది నాకు, అంటే ఈ పాటని జనాలు అంత ఆదరిస్తుంటే నాకు తెలుస్తుంది. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను పాట రాశాను అనేది తలుచుకుంటేనే చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు కూడా మంచిగా ఆదరిస్తున్నారు.